ఇదిగోండి ఈ ఫామ్లో ఆల్రెడీ మీరు ప్రజాపాలనకు సంబంధించి ఈ ఫామ్ని మీరు నింపే ఉండుంటారు. ఆ నింపిన సిచ్యువేషన్లు ఇదిగో ఇక్కడ ఒకసారి పాస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే కనుక రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు మనం గతంలోనే మాట్లాడుకోవడం జరిగింది ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే రెండు సీజన్లు కలిపి 7,500 ప్లస్ 7,500 అంటే దాదాపుగా 7,500 ఒక్కొక్క సీజన్కి ప్లస్ 7,500 మొత్తం 15,000 రూపాయలు. సో ఈ నేపథ్యంలో మీరు రైతు అని టిక్ చేస్తారు, కౌలు రైతు అని టిక్ చేస్తారు. సపోజ్ కౌలు రైతు అని చెప్పి టిక్ చేశారు. అక్కడ పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లే మీరు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఆ డీటెయిల్స్ని సర్వే నెంబర్ ఎంత, ఏ సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్ ఇస్తారు. విస్తీర్ణం ఎంత విస్తీర్ణం, ఎన్ని ఎకరాలు. ఇక్కడ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు మీరు ఇవ్వాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, మీరు ఎంత భూమిని సాగు చేస్తున్నారని ఆ డీటెయిల్స్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. దాని సర్వే నెంబర్ అంతా, దాంట్లో ఎన్ని ఎకరాలు లేకపోతే ఎంత ప్రాంతంలో మీరు అంటే ఎంత విస్తీర్ణంలో మీరు సాగు చేస్తున్నారు. సపోజ్ 2 ఎకరాలు అనుకుందాం, 2 ఎకరాలు. దాంతోపాటు ఇక్కడ డీటెయిల్గా ఆల్రెడీ మనం చూసాం. వ్యవసాయ కూలీలు అయితే కనుక వ్యవసాయ కూలీలు అయితే దానికి పెట్టి దానికి ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు దీనికి డీటెయిల్గా ఏ పంటని మీరు పండిస్తున్నారు అనేది, బహుశా వరి అయితే వరి, లేకపోతే మొక్కజొన్న అయితే మొక్కజొన్న, ఇలా ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది యాడ్ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి. దీంతో పాటు మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్తో పాటు ఇక్కడ అధికారుల సర్వేకి సంబంధించి అలాగే శాటిలైట్ మ్యాపింగ్స్ వీటన్నిటి కూడా క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్తో పాటు ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో కంపారిజన్ చేసుకునే అవకాశం ఉంది. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక చర్చ ప్రారంభమైనది మనకు అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా మేధావుల నుంచి అలాగే ప్రజల నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చాయి. దాంతోపాటు కొన్ని సజెషన్స్ వచ్చాయి, కొన్ని సూచనలు వచ్చాయి. ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళ నుంచి కొన్ని వినతులను తీసుకుందని ఒక డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని షరతులకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి. కొన్ని షరతులు ఉండాలంటూ కొంతమంది, లేదు పాక్షికంగా ఆంక్షలు ఉండాలంటూ కొంతమంది, ఇటువంటి డిస్కషన్ జరిగింది. అయితే ఈ 2 డిస్కషన్స్ని ప్రభుత్వం మరి ముఖ్యంగా క్యాబినెట్ సబ్ కమిటీ విన్నది, వాటిని దృష్టిలో ఉంచుకుంది, వాటిని పరిశీలించింది. అయితే క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలనలో ఎటువంటి అంశాలు వెళ్ళాయి, ఏమైనా షరతులు అంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఆంక్షలు ఉన్న సిచ్యువేషన్ ఉందా అంటూ కూడా చర్చ జరుగుతుంటే అవేవి ఉండకపోవచ్చు అంటూ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికలో ఉన్నదంటూ ఇంకొక చర్చ జరుగుతోంది.